ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కొత్త స్టేట్ అయింది. ఇంతకు ముందు మోడీ గారు ఆవా ఉండే, అప్పుడు తెలుగుదేశము మోడీ కలిసి ఉన్నారు కాబట్టి డెవలప్ చేశారని అనుకున్నాము. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు అమరావతి అని తప్ప ఏం చేయడం లేదు. తర్వాత రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ చేయలే. పొదుపు వాళ్ళది చేయలే. ఇప్పుడు జగన్ గారు అదేదో నవరత్నాలనే దాన్ని కూడా కాపీ కొట్టి చేస్తున్నాడు. అందువల్ల చంద్రబాబు నాయుడిని నమ్మి మోసపోయినాము. జగన్ గారికి అవకాశం ఇస్తే బాగుంటుంది. రెండోది ఏమంటే తెలుగుదేశం పార్టీలో ఓన్లీ ఒక సైడే, వాళ్ళ కార్యకర్తలు బాగుపడాలా, వాళ్ళ లీడర్లు తప్ప జనాలకి లేదు. ఇంతకుముందు రాజశేఖర్ ఉన్నప్పుడు ఏ రైతుకైనా డైరెక్ట్ రుణమాఫీ వచ్చేది, ఆరోగ్యశ్రీ వచ్చేది, బియ్యం వచ్చేది, ఎవరింటికి పోయే అవసరం ఉండే. ఈ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు రూలింగ్ వచ్చినా వర్షాలు ఉండవు, కరువు కాటకాలు, రైతులకంతా ఒక దళిద్రం శని ఉన్నట్ల. ఈ ప్రభుత్వం పోయి జగన్కి అవకాశం వస్తే బాగుంటుందని మా ఆలోచన. పవన్ కళ్యాణ్ గారి మీద అభిప్రాయం అంటే మన సైడు కాపు సామాజిక వర్గం చాలా తక్కువ. అప్పుడు ఆయన తెలుగుదేశానికి బీజేపీకి మద్దతు ఇవ్వడం వల్ల కోస్తా సైడు కాపు వాళ్ళు కొంచెం క్యాస్ట్ ఫీలింగ్తో వేసిండొచ్చు. ఇసే ప్రభావం ఒక 5 నుంచి 10 సీట్లకు రావచ్చు. ఎక్కడైనా గెలిచే కాన్స్టిట్యున్సీలు 1000 ఓట్లతో ఓడిపోవచ్చు, గెలిచవచ్చు. కానీ మొత్తం అయితే ప్రభావం లేదు. ఇక్కడ రాయలసీమలో అయితే 99% రెడ్లు ప్రభావం ఉంటుంది. అందరూ మ్యాక్సిమం అయితే ఈడ ఉండేది వైఎస్ఆర్ అండ్ టీడీపీ. పవన్ కళ్యాణ్కి ఏమన్నా ఉంటే కూడా అభిమానులు, ఎందుకంటే చిరంజీవి తట్టుకోలేకపోయినాడు, ఆయనకుండే క్రేజ్లోనే ఎత్తిపోయింది. ఈయనకి ఎవరైనా వేస్తే యూత్ కొత్తగా తెలియని వాళ్ళు వేయాలా, మోసపోయి అభిమానిగా. కాన్స్టిట్యున్సీలో ఏం వస్తున్నా ఒక 5,000 10,000 ఓట్లు వస్తాయి. మ్యాక్సిమం ఆయన పోటీ చేయడం వల్ల అంటే తెలుగుదేశం పార్టీకి భారీ ప్రాబ్లం రావచ్చు. ఎందుకంటే ఆయన వల్ల 2%లోనే అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ అయింది. అప్పుడు కూడా కావడానికి మోడీ గారు ఏదో చేశారని అందరూ 1%. పవన్ కళ్యాణ్ కూడా తెలుగుదేశం మద్దతు ఇవ్వడం వల్ల చేసినారు. ఇప్పుడు భారీ ఎఫెక్ట్ అది తెలుగుదేశానికే రావచ్చని మన అంచనా, ఆలోచన. ప్రత్యేక హోదా పైన పోరాడుతున్నామంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు తెలుగుదేశానికి మద్దతు ఇచ్చారు. ఫస్ట్ రోడ్డు మీద రాలే, ఒక శివాజీ అనే వ్యక్తి వచ్చాడు. తర్వాత వైఎస్ఆర్ పార్టీ దాని మీద ప్రత్యేక హోదా గురించి ఫైట్ చేసింది, కొట్లాడింది. ప్రతి ఒక్కదానికి దీక్ష కంటిన్యూగా పోరాడుతుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు, మాకు సెంట్రల్ గవర్నమెంట్ ప్రత్యేక హోదా కన్నా వేరే స్టేట్లకు ఇచ్చినా ఉపయోగం లేదు, ప్యాకేజీ తీసుకుంటే ప్యాకేజీ వల్ల అన్ని విధాలుగా ఉపయోగము అని చెప్పి అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి ఆయనకు సన్మాన సభ టైప్ చేసినారు. అరుణ్ జైట్లీ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత రాత్రి 12 గంటలప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చి చెప్పినారు, ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ ముద్దు అన్నప్పుడు ఈరోజు మళ్ళీ ప్రత్యేక హోదా ఇలేదని బీజేపీ పైన చేయడం తప్పు. అదే రోజు జగన్ ఎప్పుడైతే ప్రత్యేక హోదా పైన ధర్నా చేసినాడో, దీక్ష చేసినాడో, చంద్రబాబు నాయుడు కూడా దీక్ష చేసి ఫైట్ చేసి అంటే వచ్చేది. ఈయన వాళ్ళకి సపోర్ట్ చేసినాడు కాబట్టి వాళ్ళు ఇలేదు. ఇప్పుడు ఏమంటారు బీజేపీ వాళ్ళు అడిగితే, మీరు ప్యాకేజ్ అడిగినారు, ప్యాకేజ్ ఇచ్చేసినాం, ఫండ్ ఇచ్చినాం, ఇంతవరకు మీరు లెక్క చూపించడం లేదు కాబట్టి అని చెప్పి కొంచెం సంబంధాలు ఇదైపోయినాయి. రెండోది, ఇన్ని రోజులు సెంట్రల్ మినిస్టర్లో ఒక 2 పాల్గొని బీజేపీ గవర్నమెంట్ ఇక్కడ ఏపీ గవర్నమెంట్ ఉండి లాస్ట్ వాళ్ళు ఏదో వ్యక్తిగతాల వల్ల బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రాబ్లంతో బయటకు వచ్చినారు. మన భారతదేశంలో హౌసింగ్ ఇండ్లు ఆయన ఉపరాష్ట్రపతి అయినాడు వెంకయ్యనాయుడు గారు, ఇండియాకి మొత్తం కలిసి ఎంత వస్తుందో దాంట్లో 90% ఏపీకే ఇచ్చినాడు. మోడీ వల్ల ఈరోజు గృహప్రవేశాలు జరగడం, ఏపీది ఏం లేదు. రెండోది, ఎన్జిఓ ఫండ్స్ వస్తే కూడా 10% స్టేట్ది, 90% సెంట్రల్ గవర్నమెంట్ది, 20% స్టేట్ది, 75% సెంట్రల్ది. అవి కూడా నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యేలకి ఇవ్వాలా, ఇన్ఛార్జీలకి ఇస్తున్నారు. అందువల్ల ఆదరణలో ఫండ్ ఏదేది పని కాకుండా అయిపోయింది. మూడోది ఏమంటే రైతులకి చంద్రబాబు నాయుడు సీఎం అయితే కరువు కాటకాలు, వర్షాలు రావు, పంటలు రావు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 3 పూట్ల వర్షాలు, 3 పూట్ల పంటలు. 50,000 ఎకరా ఉండేది 5 లక్షల ఎకరా పోయింది. 5 లక్షల నుంచి 10 లక్షల ఎకరా పోయింది. ఇప్పుడు ₹1,00,000 రైతు అప్పుల పాలైపోయినాడు, ఊరుకోపోయినాడు. ఇది రుణమాఫీ అనేది కూడా రెగ్యులర్ కట్టే వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. అందరూ బ్యాంకులు కూడా రెగ్యులర్గా కడతారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, రుణమాఫీ వస్తుందని లోన్ కట్టుకుని ఉంటాం, వడ్డీకి వడ్డీ పెరిగిపోతుంది. తర్వాత వడ్డీలో ఇచ్చినా కూడా బ్యాంకులో బ్యాడ్ నేమ్. ఇది కూడా మంచి పద్ధతి కాదు. ఏ గవర్నమెంట్ కన్నా కానీ చేస్తే రెగ్యులర్ ఉన్న వాళ్ళకి రుణమాఫీ చేయాలా, లేదంటే రుణమాఫీ అనేది చేయకూడదు, వేరే విధంగా చేయాలనేది నా కోరిక. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.